ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 3 పథకాలను ప్రారంభించారు. ఇవి భారతీయ ఇళ్లలో మరియు సంస్థలలో సుమారు 20,000 టన్నుల బంగారం నిల్వలను వినియోగించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని భౌతిక బంగారం కొనుగోలుపై తగ్గింపు తీసుకురావడానికి సాయపడతాయి. ఈ పథకాల ద్వారా దేశంలో ఉన్న పెద్ద మొత్తంలో భౌతిక బంగారం వినియోగాన్ని తగ్గించి ఆ బంగారం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశింపచేయాలని ప్రధానమంత్రి ఉద్దేశించుకున్నారు. 1. సువర్ణ బాండ్ పథకం, గోల్డ్ బాండ్ స్కీమ్. ఈ పథకం కింద ప్రజలు భౌతిక బంగారం కొనుగోలు చేయకుండా బాండ్ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భద్రతతో పాటు పెట్టుబడి పైన వడ్డీ పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తారు. దీని విలువ మార్కెట్లో బంగారం ధరల ఆధారంగా ఉంటుంది. పెట్టుబడిపై సంవత్సరానికి 2.5% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా భౌతిక బంగారం వినియోగం తగ్గించడం మరియు పెట్టుబడి రక్షణ అందించడం ప్రధాన లక్ష్యం. సువర్ణ బాండ్ పథకం, గోల్డ్ బాండ్ స్కీమ్. పరిచయం. సువర్ణ బాండ్ పథకం 2015లో ప్రారంభించబడినది. భారత ప్రభుత్వం రూపొందించిన ఒక ఆర్థిక పథకం. ఈ పథకం భౌతిక బంగారం కొనుగోలు చేయకుండా బాండ్ రూపంలో బంగారం పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా మీరు బంగారం బాండ్లను కొనుగోలు చేసి వాటిపై వడ్డీ పొందవచ్చు. ప్రధాన లక్షణాలు. 1. బాండ్ రూపంలో బంగారం. సువర్ణ బాండ్లు ముద్రల రూపంలో ఉంటాయి. ఈ బాండ్ల విలువ బంగారం ధరల ఆధారంగా ఉంటుంది. ఇక్కడ నాణ్యమైన బంగారం 24 క్యారెట్ల విలువను ప్రతిబింబించే బాండ్లు అందుబాటులో ఉంటాయి. 2. పెట్టుబడిదారులు. ఈ బాండ్లను భారతీయులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐస్ ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టలేరు. 3. వడ్డీ రేటు. సువర్ణ బాండ్లపై సంవత్సరానికి 2.5% వడ్డీ లభిస్తుంది. వడ్డీ ఏడాదికి 2 సార్లు జనవరి నుంచి జూన్ మరియు జూలై-డిసెంబర్ చెల్లించబడుతుంది. 4. పీరియడ్ మరియు వాయిదా. ఈ బాండ్లకు సాధారణంగా 8 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. 5 సంవత్సరాల తరువాత మీరు వాటిని ముందుగా నిధులు సేకరించుకోవచ్చు. 5. బాండ్ నిల్వలు. ఈ బాండ్లను బ్యాంకుల ద్వారా లేదా లెడ్జర్ లేదా డిమ్యాట్ ఖాతాల్లో నిల్వ చేయవచ్చు. మీరు బాండ్లను స్టాక్ ఎక్స్చేంజ్లలో కూడా విక్రయించవచ్చు. 6. పన్ను ప్రయోజనాలు. ఈ బాండ్లపై పొందే వడ్డీ పన్ను సంబంధిత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పథకం ముగిసిన తరువాత క్యాపిటల్ గెయిన్ పన్ను మాఫీ ఉంటుంది. 7. ముఖ్య ప్రయోజనాలు. సెక్యూరిటీ. భౌతిక బంగారం ఉంచే అవసరం లేకుండా బంగారం పెట్టుబడి పెట్టవచ్చు. సులభత. బాండ్లను ఆన్లైన్ లేదా బ్యాంకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. అనువాదం. వేరే వారికి బాండ్లను రుణంగా ఇవ్వవచ్చు. 8. సూచనలు. మీరు బాండ్ కొనుగోలు చేసేటప్పుడు వాటి ధర, వడ్డీ రేటు మరియు ఇతర నిబంధనలను సక్రమంగా తనిఖీ చేయాలి. సువర్ణ బాండ్లను గుర్తించడానికి మీరు ధృవపత్రాల కోసం బ్యాంకు లేదా అధికారి నుండి సహాయం పొందవచ్చు. సువర్ణ బాండ్ పథకం బంగారం పెట్టుబడి గురించి సంపూర్ణ మరియు సురక్షిత మార్గాన్ని అందించి, ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం వినియోగాన్ని మరియు పెట్టుబడిని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. 2. స్వర్ణ డిపాజిట్ పథకం, గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకం కింద ప్రజలు తమ వద్ద ఉన్న పాత బంగారం లేదా ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. దీనికి వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకులు ఈ డిపాజిట్ బంగారాన్ని ఉపయోగించి పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.25% నుండి 2.5% వరకు వడ్డీ చెల్లిస్తాయి. దీని ద్వారా ప్రజలు వారి వద్ద ఉన్న నిష్క్రియ ఇనాక్టివ్ బంగారాన్ని సంపదగా మార్చుకునే అవకాశం పొందుతారు. 3. బంగారు నాణెం, గోల్డ్ కాయిన్ స్కీమ్. బంగారు నాణెం పథకం కింద భారత ప్రభుత్వం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణెంపై ఒకవైపు అశోక చక్రం మరియు మరోవైపు మహాత్మా గాంధీ చిత్రం ముద్రించబడింది. ఇది భారతీయుల బంగారం వినియోగంలో పారదర్శకత తీసుకురావడంలో సహాయపడుతుంది. ఈ నాణేలు 5, 10 మరియు 20 గ్రాముల బరువుల్లో అందుబాటులో ఉంటాయి. 4. గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్, GMS 2015. ఈ పథకం కింద భారతీయులు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. దీనిపై వార్షికంగా 2.5% వరకు వడ్డీ పొందవచ్చు. ఇది బంగారం నిల్వలను ఆర్థిక వ్యవస్థలోకి చేర్చడానికి, అలాగే పసిడి వినియోగంలో పారదర్శకత తీసుకురావడంలో సహాయపడుతుంది. స్వర్ణ డిపాజిట్ పథకం, గోల్డ్ డిపాజిట్ స్కీమ్. పరిచయం.
స్వర్ణ డిపాజిట్ పథకం భారత ప్రభుత్వానికధీనంగా బ్యాంకులు అందించే ఒక ఆర్థిక పథకం. ఈ పథకం ప్రజలు తమ వద్ద ఉన్న పాత బంగారం లేదా ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి దానికి వడ్డీ పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రధాన లక్షణాలు: 1. డిపాజిట్ చేసేవారికి ఈ పథకం కింద భారతీయులు తమ వద్ద ఉన్న పాత బంగారం లేదా ఆభరణాలను బ్యాంకులకు డిపాజిట్ చేయవచ్చు. ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టలేరు. 2. బంగారం డిపాజిట్ చేయడం. డిపాజిట్ చేసేటప్పుడు బంగారం పూర్తిగా శుద్ధి చేయబడింది మరియు మానవ వాడకం కోసం సిద్ధంగా ఉండాలి. బంగారం శుద్ధతను బ్యాంకు నిర్ధారించాల్సి ఉంటుంది. 3. వడ్డీ రేటు. స్వర్ణ డిపాజిట్ పథకం కింద డిపాజిట్ బంగారంపై బ్యాంకులు సాధారణంగా 2.25% నుండి 2.5% వరకు వడ్డీ అందిస్తాయి. వడ్డీ నిత్యంగా లేదా త్రైమాసికంగా చెల్లించబడవచ్చు, బ్యాంకు విధానాన్ని బట్టి. 4. పీరియడ్ మరియు నిక్షేపం. సాధారణంగా ఈ పథకం కింద మీరు 1 సంవత్సరం, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల డిపాజిట్ పీరియడ్ ఎంచుకోవచ్చు. మీరు మీకు కావలసిన సమయానికి డిపాజిట్ విసురుకోవచ్చు. 5. డిపాజిట్ వేదిక. డిపాజిట్ కోసం మీరు బ్యాంకు అధికారికి జతచేసిన బంగారం అందించాలి. బ్యాంకులు బంగారం యొక్క స్వతంత్రమైన శుద్ధతను మరియు భారంను పరీక్షిస్తాయి. 6. పన్ను ప్రయోజనాలు. సాధారణంగా స్వర్ణ డిపాజిట్ పథకం కింద పొందే వడ్డీ పన్ను సంబంధిత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీరు పన్ను ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు బ్యాంకు లేదా పన్ను నిపుణుల నుండి పొందవచ్చు. 7. సురక్షిత నిర్వహణ. మీరు డిపాజిట్ చేసే బంగారం యొక్క రసీదు మరియు డిపాజిట్ సర్టిఫికేట్ పొందుతారు. బ్యాంకు డిపాజిట్ కింద ఉన్న బంగారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. 8. ప్రయోజనాలు. ఆర్థిక లాభం. మీ వద్ద ఉన్న పాత బంగారాన్ని వదులుకుని వడ్డీ లాభాలను పొందవచ్చు. భద్రత. భౌతిక బంగారం ఉంచే అవసరం లేకుండా బ్యాంకులలో సురక్షితంగా ఉంచవచ్చు. సౌలభ్యం. డిపాజిట్ చేసిన బంగారం సులభంగా స్వీకరించబడుతుంది. సూచనలు. మీరు డిపాజిట్ చేయడానికి ముందుగా మీ బంగారం యొక్క శుద్ధత మరియు విలువ గురించి వివరంగా తెలుసుకోవాలి. బ్యాంకు విధానాలను, వడ్డీ రేట్లను మరియు ఇతర నిబంధనలను పరిగణలోకి తీసుకోవడం అవసరం. స్వర్ణ డిపాజిట్ పథకం దేశంలోని బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి చేర్చడంలో మరియు ఆర్థిక లాభాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. 3. బంగారు నాణెం గోల్డ్ కాయిన్ స్కీమ్. పరిచయం. బంగారు నాణెం పథకం భారత ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక ప్రత్యేక ఆర్థిక పథకం. ఈ పథకం కింద 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో ముద్రించిన నాణేలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ నాణేలు సాంస్కృతిక మరియు చారిత్రక విలువను ప్రతిబింబిస్తూ ప్రజలకు బంగారాన్ని సురక్షితంగా, సులభంగా కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తాయి. ప్రధాన లక్షణాలు. 1. నాణెం వివరాలు. శుద్ధత. ఈ నాణేలు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడతాయి. నాణెం వెయిట్. నాణేలు వివిధ బరువులలో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు మరియు 50 గ్రాముల బరువులు. 2. ప్రతిమలు. అశోక చక్రం. నాణెం ఒకవైపు అశోక చక్రాన్ని ముద్రించబడింది. మహాత్మా గాంధీ. నాణెం మరొక వైపు మహాత్మా గాంధీ యొక్క చిత్రాన్ని ముద్రించబడింది. 3. విలువ మరియు ధర. నాణెం ధర నాటి బంగారం మార్కెట్ ధరల ఆధారంగా నిర్ణయించబడుతుంది. నాణెం యొక్క ధరకు ఎక్స్ట్రా ఛార్జీలు, ఖర్చులు ఉంటాయి. వీటిలో ముద్రణ, ప్యాకేజింగ్ మరియు హస్తాంతర ఛార్జీలు చేరవచ్చు. 4. పెట్టుబడి మరియు కొనుగోలు. నాణేలను బ్యాంకులు, ప్రభుత్వ సూచిత ఆభరణాల షాపులు మరియు మరిన్ని ప్రసిద్ధ స్వర్ణ విక్రయ కేంద్రాలలో కొనుగోలు చేయవచ్చు. మీరు ఆన్లైన్ లేదా ఫిజికల్ స్టోర్ ద్వారా నాణేలను కొనుగోలు చేయవచ్చు. 5. భద్రత మరియు ప్యాకేజింగ్. నాణేలను సాధారణంగా సురక్షితమైన ప్యాకేజింగ్లో అందిస్తారు. ఇవి ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటించి ప్యాకింగ్ చేయబడతాయి. 6. పన్ను ప్రయోజనాలు. బంగారు నాణెం కొనుగోలుపై సాధారణంగా పన్ను ప్రయోజనాలు లభించవచ్చు, కానీ నాణెం కొనుగోలుకు సంబంధించిన వివిధ పన్నులు ఉండవచ్చు. నాణెం కొనే సమయంలో మీరు వ్యాట్, జీఎస్టీ లేదా ఇతర పన్నుల గురించి సలహా తీసుకోవచ్చు. 7. ప్రయోజనాలు. సాంస్కృతిక విలువ. నాణేలు భారతీయ చారిత్రక మరియు సాంస్కృతిక విలువను ప్రతిబింబిస్తాయి. సులభత.
నాణేలు సులభంగా కొనుగోలు మరియు సేవ చేయవచ్చు. పెద్ద పెట్టుబడి. బంగారంతో కూడిన నాణేలు మౌలిక పెట్టుబడిగా మరియు సంపత్తిగా పరిగణించబడతాయి. సూచనలు: బంగారు నాణెం కొనుగోలు చేయడానికి ముందు నాణెం యొక్క శుద్ధత, ధర మరియు ప్యాకేజింగ్ వివరాలను స్పష్టంగా తెలుసుకోండి. నాణెం కొనుగోలు చేసేటప్పుడు విశ్వసనీయ విక్రయ కేంద్రాలను ఎంచుకోవడం మరియు నాణెం ముద్రణ సర్టిఫికేట్ పొందడం అవసరం. సమగ్రంగా, బంగారు నాణెం పథకం భారతదేశంలో బంగారాన్ని సాధారణ ప్రజలకు అందించడంలో, సాంస్కృతిక ప్రాధాన్యతను పెంపొందించడంలో మరియు పెట్టుబడిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. 4. గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (GMS). పరిచయం: గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (GMS) 2015లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఇది దేశంలోని బంగారం నిల్వలను ఆర్థిక వ్యవస్థలోకి చేర్చడమే లక్ష్యంగా ఉంది. ఈ పథకం కింద ప్రజలు తమ వద్ద ఉన్న పాత బంగారం లేదా ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీ పొందడం ద్వారా ఆ భౌతిక బంగారం నిల్వగా ఉన్నప్పటికీ దానికి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ప్రధాన లక్షణాలు: 1. డిపాజిట్ చేయవచ్చు. బంగారు ఆభరణాలు, బంగారు కాయిన్లు మరియు బంగారు బార్లు ఈ పథకం కింద డిపాజిట్ చేయవచ్చు. బంగారం నిష్క్రియ (ఇనాక్టివ్) అయినప్పుడు కూడా దానిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ పొందవచ్చు. 2. వడ్డీ రేటు. డిపాజిట్ చేసిన బంగారంపై మీరు సంవత్సరానికి 2.25% నుండి 2.5% వరకు వడ్డీ పొందవచ్చు. వడ్డీ డిపాజిట్ గడువు కింద ఉన్న సమయంలో నిర్దిష్ట వ్యవధుల్లో చెల్లించబడుతుంది. 3. డిపాజిట్ వ్యవధి. తక్కువ కాలం 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలు మధ్యకాలం, 5 నుండి 7 సంవత్సరాలు దీర్ఘకాలం, 12 నుండి 15 సంవత్సరాలు. ఈ 3 రకాల వ్యవధులలో మీరు మీ బంగారం డిపాజిట్ చేయవచ్చు. గడువు ముగిసిన తరువాత మీరు మీ బంగారం తిరిగి పొందవచ్చు లేదా వడ్డీతో సహా విలువను పొందవచ్చు. 4. డిపాజిట్ సర్వీసులు. మీ బంగారం సరైన రీతిలో పరీక్షించి డిపాజిట్ చేసే సదుపాయాలను బ్యాంకులు మరియు సర్టిఫైడ్ సెంటర్లు అందిస్తాయి. బంగారం శుద్ధతను నిర్ధారించడానికి మీ బంగారం శుద్ధత కేంద్రం ద్వారా పరీక్షించబడుతుంది. 5. వడ్డీ చెల్లింపు. వడ్డీ చెల్లింపులు సులభంగా బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయబడతాయి. ఈ వడ్డీ మీకు డిపాజిట్ గడువు కాలంలో మీ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది. 6. డిపాజిట్ తీరడం. డిపాజిట్ కాలం ముగిసినప్పుడు మీరు డిపాజిట్ చేసిన బంగారం విలువను లేదా ఆ బంగారాన్ని స్వయంగా తిరిగి పొందవచ్చు. బంగారం రూపంలో తిరిగి పొందాలంటే ముందుగా బ్యాంకు యొక్క నిబంధనలు తెలుసుకోవాలి. 7. సురక్షత మరియు భద్రత. డిపాజిట్ చేసిన బంగారం సురక్షితంగా బ్యాంకు లేదా ప్రభుత్వం చేత పర్యవేక్షించబడుతుంది. భౌతికంగా బంగారం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ బంగారం డిజిటల్ రూపంలో ఉంటుంది. 8. పన్ను ప్రయోజనాలు. ఈ పథకం కింద పొందే వడ్డీ పన్ను మినహాయింపు లేదా ఇతర పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు. డిపాజిట్ ముగిసినప్పుడు పొందే లాభంపై క్యాపిటల్ గెయిన్ పన్ను మాఫీ ఉంటుంది. ప్రయోజనాలు. 1. ఆర్థిక లాభం. మీ వద్ద ఉన్న బంగారం భద్రపరిచి ఉంచకుండా దానికి వడ్డీ పొందే అవకాశం కల్పిస్తుంది. 2. భద్రత. మీ బంగారం సురక్షితంగా బ్యాంకులలో ఉంచి దానిపై రాబడి పొందవచ్చు. 3. సాంప్రదాయ ఆచారం. పాత ఆభరణాలను ప్రయోజనకరంగా మార్చుకోవడం ద్వారా సాంప్రదాయ బంగారం వినియోగంలో మార్పులు తీసుకురావడంలో ఇది ఉపయుక్తమవుతుంది. సమగ్రంగా, గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (GMS) పథకం దేశంలోని బంగారం నిల్వలను ఆర్థిక వ్యవస్థలోకి చేర్చడంలో మరియు భౌతిక బంగారం వినియోగాన్ని తగ్గించడంలో ఒక ముఖ్యమైన ఆర్థిక పథకంగా పరిగణించబడుతుంది. 1. తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి. మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము. బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి. బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో, ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి. ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం.
వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు. మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి. మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం. ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు. మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా? మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి. మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్, హైదరాబాద్. మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి. మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం 9848714403 శ్రీ శాంభవి జ్యువెలర్స్, మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత. నా పేరు సెరాఫ్.